అనుదిన నిత్యజీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేని వాక్యము చదువుకుందాము. మెట్టుకు నీవలే నీ పొరుగువాని ప్రేమించుమను లేఖనంలో ఉన్నట్టి ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చినలా బాగుగానే ప్రవర్తించువారగుదురు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. ధర్మశాస్త్రమంతయు నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించుము అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. దొంగతనము చేయవద్దు, నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు అను ఆజ్ఞలు గాని మరి ఏ ఆజ్ఞ అయినను ఉన్న యెడల అవన్నీ నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించుమను ఒక్క మాటలో ఇమిడి ఉన్నవి. ఆమెన్. క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నారు. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకున్న బద్ధులమై ఉన్నాం. కాబట్టి దేవుని వలన నేర్పించబడిన ప్రకారము ఒకరినొకరు ప్రేమ కలిగి ఈ లోకంలో జీవించుదాము. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమెన్. ఇటువంటి కృప కొరకు మనమందరము దేవుని వేడుకుందాము. ప్రేమామయుడవైన ప్రభువా, మీకు వందనములు. మీరు మమ్మను ప్రేమించిన ప్రకారము మేమును ఒకరినొకరు ప్రేమించుకొనుచు మీకు ఇష్టమైన వారుగా ఈ లోకంలో జీవించినట్లు అనుగ్రహించమని, ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ అలాగున దీవించమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు కనికరమును సమాధానమును మనకు కలుగునుగాక. ఆమెన్. పరిశుద్ధ దేవుని మందిరము.